హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా కెచప్ రెసిపీ చూపించబోతున్నాను. జనరల్గా మనం బయట షాప్స్కి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చుకుంటాం కదా. ఈవినింగ్ స్నాక్ ఏదైనా సరే టమాటా కెచప్ అయితే ఉండాల్సిందే. పిల్లలకైతే మరీనా వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ తినేటప్పుడు టమాటా కెచప్ టచ్ లేనిదే వాళ్ళు స్నాక్ అయితే ముట్టరు. కాబట్టి ఈజీగా మనం హెల్తీగా ఇంట్లోనే చేసుకుందాం. అది ఎలాగో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అది అలాగా చూసేయండి. బాగా పండే టమాటాలు అయితే 1 కిలో వరకు తీసుకున్నాను. ఈ టమాటాలన్నీ నీట్గా వాష్ చేసేసి పైన గ్రీన్ పార్ట్ అంతా తీసేయాలి. నేను చూపించిన విధంగా రౌండ్గా చేసేసి గ్రీన్ పార్ట్ అంతా తీసేయాలి. తీసేసి ఒక టమాటాని 2 చెక్కలుగా చేసుకొని దాన్ని 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం మొత్తం టమాటాలు కట్ చేసుకున్నాక వీటన్నిటిని ఒక కుక్కర్లోకి అయితే తీసుకోవాలి. నేను తీసుకున్న ముక్కలన్నీ అయితే వీటన్నిటిని కుక్కర్లోకి వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 4, ఆనియన్ ఒక రింగ్ లాంటిది సరిపోతుంది. ఇందులో హాఫ్ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ఒక 3 ఎండుమిర్చి, అలాగే దాల్చిన చెక్క, న్యాచురల్ కలర్ రావడం కోసం అని చెప్పి బీట్రూట్ అయితే ఒక హాఫ్ ముక్క తీసుకున్నాను. లేదంటే స్కిప్ చేసేయచ్చు, ఆప్షనల్ అది. కొంచెం సాల్ట్, 1 కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ ఏమీ వేయవసరం లేదు, 1 కప్ అయితే సరిపోతుంది. మనకి టమాటోలో ఉండే వాటర్ కూడా వస్తుంది కాబట్టి ఒక చిన్న కప్తో అయితే కప్ సరిపోతుంది. వీటిని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేద్దాం. 3 to 4 విజిల్స్కి అయితే మనకి టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్ అయిపోతాయి. 3 to 4 విజిల్స్ అనేవి సరిపోతాయి. ఇంకా పూర్తిగా చల్లారిపోయాక చూడండి, సాఫ్ట్గా మనకి కుక్ అయిపోయాయి కదా. ఇలా అనేది సాఫ్ట్గా అయిపోయి పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే వేసేసి మనము చాలా మెత్తగా టమాటో ప్యూరీలా చేసుకోవాలి. ఈ ప్యూరీని మొత్తం ఒక జాలి గరిటలో కానీ ఏదైనా జల్లెడ లాంటిది ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మనము స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే, జస్ట్ నేను చూపిస్తే విధంగా కలుపుతూ ఉంటే మనకి ప్యూరీ అనేది వచ్చేస్తుంది. మొత్తం మిక్సీ పట్టుకున్నంతా కూడా మనం ఇలా గరిటతో మెదిపేసి ప్యూరీలా చేసుకోవాలి. లాస్ట్లో ఉండిపోయే పిప్పు మొత్తాన్ని జస్ట్ ఇలా ఏదైనా గరిట తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇందులో ఉండే ప్యూరీని కూడా వచ్చేస్తుంది. ఆ పిప్పు మొత్తం పడేయాలి, అదైతే ఇంకా యూజ్ ఉండదు. నేను తీసుకున్న ప్యూరీ అయితే ఇది వచ్చింది. ఇప్పుడు స్టవ్ పైన మందపాటిది ఏదైనా ఒక పాన్ కానీ ఇంట్లో ఏదైనా కళాయిలు ఉంటాయి కదా, ఏదో ఒకటి పెట్టుకోవాలి. దీంట్లో ఉండే వాటర్ మొత్తం మనము కాసేపు ఒక 2 minutes ఇలా మంట పెడితే అందులో ఉండే వాటర్ అంతా పోతుంది. ఆ వాటర్ పోయాక మనం ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న ప్యూరీని అయితే ఇప్పుడు వేసేసి కలుపుతూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి మంచిగా కుక్ అవుతుంది. నేను తీసుకున్న దాంట్లో హాఫ్ క్వాంటిటీ కూడా తీసుకొని చేసుకోవచ్చు. మొత్తం కూడా హాఫ్ క్వాంటిటీలో చేయాలి. మనకి 1 to 2 months వరకు అయితే స్టోర్ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. దీన్ని అలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది. చుట్టూ ఉన్నది కూడా మనం నీట్గా తీసుకోవాలి. హాఫ్ కప్ వరకు అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ అనేది మనకి కరిగిపోతూ ఉంటుంది. ఒక స్పూన్ వరకు అయితే వెనిగర్ కూడా వేసుకోవాలి.
వెనిగర్ లేదు అన్నటప్పుడు మనం లెమన్ రసం, అదే నిమ్మకాయ రసం ఉంటుంది కదా, దాన్నైనా ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం అయితే వేయాలి. వేయకపోతే మనము ఈ టమాటా కెచప్ అనేది స్టోర్ చేస్తాం కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ వేసుకోవాల్సింది. వైట్ వెనిగర్ వేసాను నేనైతే, ఫ్లేవర్లెస్. మనం కాసేపు అలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది మనకి టమాటా కెచప్ అనేది రెడీ అయిందో లేదో అనేది ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. సాల్ట్ అనేది సరిపోలేదు, నేను కొంచెం వేసుకున్నాను. ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా సరిపోతే ఇక్కడ టేస్ట్ చేసేసి స్వీట్నెస్ కాకపోవచ్చు, లేదంటే కారం కానీ ఏదైనా. నాకైతే ఒక సాల్ట్ సరిపోలేదు, నేను సాల్ట్ యాడ్ చేశాను. మీకు ఏమైనా సరిపోతే యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మనకు టమాటా చాస్ రెడీ అయిందో లేదో అనేది ఇలా చూడవచ్చు. ఒక ప్లేట్లోకి ఒక 2 డ్రాప్స్లా వేసుకుంటే మనకి ఆ టమాటా చాస్ అనేది చుట్టూ వైపులా మనకి వైట్ అనేది రాకుండా ఉండాలి. అప్పుడే మనకు టమాటా కెచప్ అనేది రెడీ అయ్యేటట్టు. 2 టైమ్స్ వేసి చూపించాను చూడండి. నేను 3rd టైం వేసేటప్పుడు థిక్గా వస్తుంది, అప్పుడు మనకు రెడీ అయ్యేటట్టు. అలా చుట్టూ వాటర్ అనేది రాకుండా ఉండాలి, అప్పుడే మనకు టమాటా కెచప్ అనేది రెడీ అయ్యేటట్టు. ఇంకా కొంచెం దగ్గర పడినేస్తే మనకి దగ్గర అయిపోతుంది. చుట్టూ అంచులు అంబట్టు ఉండేది కూడా మనం స్పూన్తో ఇలా స్లోగా తీసుకుంటే అది కూడా వచ్చేస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే, ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇంకా 3rd టైం వేసేటప్పుడు అయితే కొంచెం థిక్గా ఉంది, ఇంకా చుట్టూ వాటర్ అయితే ఏమీ రావట్లేదు కదా, ఇలాంటప్పుడు మనము ఆపేయచ్చు. ఇదిగోండి థిక్గా వచ్చింది. ఈ కండిషన్లో అయితే మనకు సరిపోతుంది టమాటా చాస్. ఇంకా మొత్తం ఒకసారి కింద మొత్తం కలిపేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టమాటా కెచప్ అనేది మొత్తం కూడా మనము ఏదైనా గాజు సీసాలో లేదంటే ఏదైనా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 2 months వరకు అయితే నిల్వ ఉంటాయి. చూడండి ఎంత కన్సిస్టెంట్గా కలర్ఫుల్గా ఎంత బాగా ఉందో కదా. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు బయట కొనేది కంటే నాకు ఇంట్లోది బాగా నచ్చింది. నేనైతే 2 ఎంటీవి బాటిల్స్ అయితే ఉన్నాయి ఇంతకుముందు తీసుకొచ్చేది, అందులోకి అయితే ఫిల్ చేస్తున్నాను. అలాగే ట్రాన్స్పరెంట్ ఒక కవర్ ఉండే, దాంతో అయితే గల్లా అలా చేసేసి ఇంకా దాంతో అయితే వేస్తున్నాను. చాలా ఈజీగా వేసేయచ్చు కాబట్టి. ఇంట్లో ఏదైనా డీమార్ట్స్ కవర్స్ అలా ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా చేసేసి మనం ఈజీగా అనేది వేసేయచ్చు. నేను 2 బాటిల్స్లోకి అయితే ఫిల్ చేసేసి ఇంకైతే స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇంతేనండి వీడియో. ఎవరైనా ట్రై చేస్తే మీకు కూడా ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే చెప్పడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వెళ్తా లైక్ ఇవ్వండి. ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.